అబ్బ వేశాబే బంధం మంగమ్మ నువ్వు ఉతుకుతుంటే అందం ఎవడో పాడుకోతలు పోతున్నాడు తండ్రి. అయ్యో ఓహో ఫస్ట్ క్లాస్ అయ్యో అయ్యా అయ్యో ఆగండి, ఆలోచించండి. నేను నిర్దోషిని, వేటగాండి, కేటుగాండి కాను. రౌడీయిజం నశించాలని మనసు మమత గల మంచి మనిషిని. మంచుడు అయితే మా మంగినెత్తుకై అల్లరి పెడుతున్నావు. ఇది అల్లరి పెట్టడం కాదు బాబు, ఆర్టిస్ట్ సెలక్షన్. అంటే నేను సినిమా రచయితాకం నిర్మాతకం డైరెక్టర్ని. ఓ సినిమా తీయబోతున్నాను, అందులో మీ మంగిని హీరోయిన్ గా బుక్ చేసుకుందామని వచ్చాను. మీరు అందరికి నిజమేనా బాబు? నువ్వు బట్టలుతుకే బండ మీదొట్టు. మీ మంగి ఫోటోజెనిక్ ఫేస్ నాకు నచ్చింది, ఎక్స్ప్రెషన్ బాగా నచ్చింది, ఆ మాడ్యులేషన్ ఇంటోనేషన్ అమోఘంగా ఉన్నాయి. అందుకే నేను తీయబోయే సినిమాలో తను హీరోయిన్ గా బుక్ చేసుకుందామని వచ్చాను. ఇలా తీసుకురా. ఏడై బాబు, ఎవరిలా కూర్చోండి. సినిమా ఎప్పుడు మొదలెడతారు బాబు? స్క్రిప్ట్ తయారవుతుంది, 2-3 నెలల్లో షూటింగ్ స్టార్ట్ చేస్తా. మీ మంగి నాకు బాగా నచ్చింది కనుక టోకెన్ అడ్వాన్స్ కింద జస్ట్ ఓ 10 రూపీస్ ఉంచండి. 4 రోజుల్లో మీ ఇంటికి వచ్చి అగ్రిమెంట్ మీద సంతకాలు చేయిస్తా. వస్తాను మంగభారతి. మంగపారు బాబు, దాని పేరు ఉత్తి మంగే. ఉత్తి మంగలు సుత్తి మంగలు సినిమాకి పనికిరారు బాబు, అందుకే పేరు మార్చా. ఇవాటి నుంచి మీ అమ్మాయి పేరు మంగభారతి. మంగభారతి వస్తా. సీ యూ, ఐ విల్ కమ్ అగైన్. వస్తాను, రైట్? వస్తా. మంగా ఆ 2 సీర్లు బేగు ఉతికే మంగ. ఇంకా నేను అట్టాడి సీదర పనులు చేయను. ఇప్పుడు నేను ఉత్తిమంగని కాను, మంగభారతిని. ఓం సుముఖాయ నమః, ఓం ఏకదంతాయ నమః, ఓం కపిలాయ నమః, ఓం విజగన్నగాయ నమః, ఓం ఓంకారాయ నమః, ఓం హేరంబాయ నమః, ఓం స్కందపూర్వయాయ నమః, ఓం సర్వసిద్ధిగణాధిపాయ నమః, ఓం ఏకదంతాయ నమః, ఓం వినాయకాయ నమః, ఓం భవన్సుప్రియాయ నమః, ఓం లక్ష్మణప్రియాయ నమః, ఓం ఐశ్వర్యకారణాయ నమః. శంభో శంకర, హర హర మహాదేవ. అయ్యా, ఇది వినాయకుడి గుడి అండి. హర హర మహాదేవ పుత్ర వినాయక, నమో నమః. హలో, ఎక్కడికి? నీ దగ్గరికే బయలుదేరాను. రా బండికు. ఏమిటి నిజమే? నా జాతకంలో లంకె బిందులున్నమాట వాస్తవమే? అరే వాస్తవం ఏమిటి భాయి సాబ్, నిజం. విశాఖపట్నంలో సముద్రం ఉన్నంత నిజం. తమకి 60వ సంవత్సరం వచ్చిన 10 రోజుల్లోపునే ఆ బిందెలు బయటపడతాయి, తమ బాధలు తీరిపోతాయి. తమ నోటి చలవ వల్ల అదే గనక జరిగితే తమకి కనకాభిషేకం చేయిస్తాను స్వామి. హలో, జల్లి పడుతోంది, తడిసిపోతారు, లోపలికి రండి. వద్దండి, పర్వాలేదు, ప్లీజ్ రండి. ఆయన ప్రొఫెసర్ పృథ్వీ గారు. షట్ అప్. ఎవరా పిల్ల? పంపించారేట, బయటికి గంటి. వెరీ గుడ్. వేడి నీళ్లు చేతి మీద పడితే చెయ్యి కాలుతుందన్నమాట. చాలా గొప్ప పాయింట్ కనిపెట్టారు. కంగ్రాట్స్. అరే, అమ్మాయి పూర్తిగా తడిసిపోయిందే. లోపలికి వెళ్ళమ్మా. తల శుభ్రంగా తుడుచుకుని ఆ తడి చీర విప్పేసి మా రీటా డ్రెస్ వేసుకో. వెళ్ళు. వద్దండి. వద్దేవండి మొహం, అలా తడిస్తే న్యూమోనియా వస్తుంది. రీటా, తీసుకెళ్ళి అమ్మాయిని. రండి. గెట్ హర్. వెరీ గుడ్. నీ చీర ఆరిపోగానే అది కట్టుకుని వెళ్ళిపోదు గాని. థ్యాంక్ యూ సార్. రీటా, ఆ చీరకి నిప్పంటించు, తడి త్వరగా ఆరిపోతుంది. వద్దులేండి సార్, అక్కడ ఆరబెడతాను. ఓకే, అలా కూడా తడి ఆరిపోయేలాగా చేయొచ్చు. అలా కానీ. అమ్మాయి, నీ పేరేమిటి? దీపిక. దీపిక, గుడ్. ఇప్పుడు నేను వేడి నీళ్లు అనే విషయం మీద ప్రయోగం చేశాను. ప్రపంచానికి ఒక కొత్త విషయాన్ని చెప్పబోతున్నాను. మిమ్మల్ని ఓ మాట అడగనా సార్? అడుగమ్మా. లంకె బిందెలుంటాయా సార్? తప్పకుండా ఉంటాయి. లోకంలో బిందెలున్నప్పుడు లంకె బిందెలు ఎందుకుండవు? అదే నా థీరీ. ఉండి తీరాలి. ఏమిటమ్మా, లంకె బిందులు ఉంటాయన్నాడు ఆయన? అవునన్నా. అయితే రేపు ఒక్కసారి నన్ను ఆ మహానుభావుడి దగ్గర తీసుకెళ్ళమ్మా, మాట్లాడతాను. నమస్కారం సార్. షట్ అప్ అండ్ గెట్ లాస్ట్. నాన్న ఊరుకో ప్లీజ్.
ఐసి ఏదైనా వస్తువుని పైకెగరేసినప్పుడు అది తప్పకుండా కిందే పడుతుందన్నమాట. చాలా మంచి పాయింట్ పట్టుకున్నారు. వెరీ గుడ్. హలో బేబీ, హనీ హనీ. ప్లీజ్ కమ్ ఇన్. గెట్ ఇన్. ప్లీజ్ కమ్ ఆన్. మీరు మా నాన్నగారు సార్. I see. Glad to meet you, sir. తమ బోటి కారణ జన్ముల్ని కలవడంతో నా జన్మ పావనం అయిందండి అయ్యా. లంకె బిందెలనేవి అసలు ఉన్నాయంటారా? Why not? ఎందుకు లేవు? నేను కలకత్తాలో ఉన్నప్పుడు చిత్తరంజన్ బోస్ అనే వ్యక్తింట్లో ఓ జత లంకె బిందెలు ఉన్నాయని కనిపెట్టి వాటిని బయటికి తీయించాను. అలాగా? వాటిల్లో రాళ్ళు రత్నాలు ఉన్నాయా? రత్నాలు లేవు గాని రాళ్ళు ఉన్నాయి, కంకర్ రాళ్ళు. అతని బ్యాడ్ లక్. అయ్యా, నాకు ఆకస్మిక ధనలాభం ఉందని, నాకు 67 వచ్చి రాగానే నా ఇంట్లో లంకె బిందెలు దొరుకుతాయని నాకిప్పటికి వందలాది మంది జ్యోతిష్కులు చెప్పారు. I see. దొరకచ్చు, తప్పులేదు. తమరు మరి ఆ విషయంలో కొంచెం పరిశోధన జరిపి ఆ బిందెల్ని బయటికి తీస్తే ఆ జన్మాంతం తమ కాలి చెప్పులా పడుంటాను. భూగర్భ శాస్త్రంలో అపార పరిశోధనలు చేసిన మహానుభావుడు బాబా భోలేనాథ్ అతి త్వరలో మన విశాఖపట్నం రాబోతున్నారు. అలాగా? వారు రాగానే వారిని కలిసి సలహాలు తీసుకుందాం. చిత్తం. ప్రస్తుతం నేను భూమి గుండ్రంగా లేదు, బల్లపరుపుగా చదరంగం బోర్డులా ఉందని లోకానికి తెలియజెప్పాలనే తీవ్రమైన పరిశోధన చేస్తున్నాను. అలాగండి అయ్యా. ఈ విషయంలో నా పరిశోధన ఓ కొలిక్కి రాగానే మీ లంకె బిందెల కేసు టేకప్ చేస్తాను. కాకపోతే నాకు సరైన అసిస్టెంట్స్ దొరక్క పని కుంటుపడుతోంది. మీరు మీ అబ్బాయిలను ఎవరినైనా నాకు సాయం చేయడానికి పంపిస్తే నా పని సులువు అవుతుంది. నాకు ఒక్కడే కొడుకండి అయ్యా. ఆణిముత్యంలా తయారవుతాడనుకుంటే ఆముదం విత్తులా తయారయ్యాడు. భగవద్గీత పుచ్చుకుంటారా అని అడిగితే ఇప్పుడు నాకు ఆకలిగా లేదు, రేపు తింటాను అనే బుర్ర తక్కువ విధవ ఎందుకు కొరగాకుండా పోయాడు. కాకపోతే మా అమ్మాయి దీపిక జాతి వజ్రం మొన్ననే బిఎస్సి పరీక్షలు రాసింది. తమరు పంపమంటే రోజు తమకు సాయంగా మా అమ్మాయిని పంపిస్తాను. పంపించండి. షూర్. ప్రొఫెసర్ గారు, వాళ్ళతో గాలి నోటితోనూ ముక్కుతోనూ మాత్రమే ఎందుకు పీల్చాలి, చెవులతో ఎందుకు పీల్చకూడదు అన్న పాయింట్ మీద చెరో 10 రూపాయలు ఇచ్చి రీసెర్చ్ చేస్తున్నాను. నీ బతుకు చెడ 10 రూపాయలు ఇచ్చి చంపేస్తావా మమ్మల్ని? బతికుంటే బచ్చలు కూడా బతుకుతాం. ఇంకోసారి మమ్మల్ని పిలిచామంటే పేగులు తీస్తాం. పిచ్చి సన్నాసి. అంతే, ప్రపంచమంతా ఇంతే. ఐన్స్టీన్ ని పిచ్చివాడన్నారు, న్యూటన్ ని వెర్రివాడన్నారు, గ్రహం బెల్ ని మతి చెడిన వాడన్నారు. ఆ విధంగా నన్ను కూడా కొందరు గేదె వెధవా అంటూ ఉంటారు. అఫ్ కోర్స్ ఆ మాట నిజమే అనుకోండి. మరే నమస్కారం సార్. హాయ్ సార్, మీకు సినిమాలంటే ఇంట్రెస్టా సార్? ఎస్. ఆహా, చిత్రం ఫళారే విచిత్రం. సార్, రాజా విక్రమార్క లాంటి తమని కలవటం నిజంగా నా పూర్వజన్మ సుకృతం సార్. సార్, నేను సినిమా రచయితకం నిర్మాతకం దర్శకుడి సార్. నా చేతుల్లో చెప్పుచ్చు కొట్టొచ్చేలా కనిపించే దర్శకత్వం ప్రతిభ ఉంది సార్. నా బుర్రలో అద్భుతమైన కథ ఉంది సార్. కానీ నా జేబుల్లో డబ్బులు లేవు సార్. కూలీ నెంబర్ వల్ల బ్రతుకుతున్నాను సార్. ఈ రోజుల్లో బూతు సినిమాలు బాగా ఆడుతున్నాయని నేను పరమ బూతు సినిమాకి కథ ఆలోచించాను సార్. సినిమా పేరు పుచ్చుకు పుచ్చుకు. ముద్దు ముద్దుగా ఉండే ముద్దుల సినిమా. దాంట్లో ఉండే హీరో హీరోయిన్లకి ముద్దులు పెట్టుకుని పెట్టుకుని పెదాలు వాచిపోయి దవడలు పీకపోవాల్సిందే సార్. అంతెందుకు సార్, ఒకే ఒక ముద్దు ఏకధాటిగా 30 నిమిషాలు ప్లాన్ చేశాను సార్. ఇదే ఈ సినిమాకి హైలైట్. బ్యాక్ లైట్, సైడ్ లైట్స్ కూడా సార్. ఐ సీ. మనం ఒక 10 లక్షలు పెట్టుబడి పెడితే చాలు సార్. వద్దంటే డబ్బు కోట్ల లాభాలు వచ్చేస్తాయి. ఓ, బ్రేక్ఫాస్ట్ టైం. అలాగా, రండి సార్, టిఫిన్ తిందాం. అమ్మయ్యా, మీరు బిల్లు ఇవ్వలేదు. అదే 10,000 సార్. పాన్, జరదా పాన్. ఒక్క నిమిషం సార్. వేసుకోండి సార్. అర్రే, సిగరెట్లు అయిపోయాయి సార్. తెస్తాను సార్. ఓన్లీ 555. అలాగే సార్. చెప్పండి సార్. చీకటి నిన్న ఇంద్రభవనంలో గోరంత దీపం వెలిగించండి. ఫైనాన్స్ చేస్తారు సార్? చేస్తారంటే చెప్పండి సార్. రేపే షూటింగ్ మొదలు పెడతా. ఏప్రిల్ 1 విడుదల. అదేంటే ఆయన పట్టుకుంటున్నారు? ఆయన నా సినిమాకు ఫైనాన్స్ అయిపోతున్నా మంచి మనిషి. వీడు ఫైనాన్స్ చేస్తాడా? ఒట్టి బేవర్ చదవ. పిచ్చాసుపత్రి నుంచి పారిపోయి వచ్చి మా ప్రాణాలు తీస్తున్నాడు. పిచ్చాసుపత్రి నుంచి పారిపోయి వచ్చాడా? అవును, పొద్దుటి నుంచి వెతకలేసి వస్తున్నాం. పిచ్చా వెదవా.
నా జేబులో ఉన్న ఒకే ఒక 100 రూపాయలు ఖర్చు చేయించి స్వీట్లు హాట్లు మసాలా దోశలు నీ మన్ను మశానం మింగి చేస్తావురా. బ్రేక్ఫాస్ట్ టైం పాన్ జరదా పాన్ ఓన్లీ 555. నీ ఫేస్ తగలయ్యా. అరే కారులోంచి దిగి తెచ్చా కారు ఎక్కడిదిరా నీకు ఆ కారు ఎక్కడిదిరా? అక్కడ ఆగుంటే ఎక్కి దిగాను. అరే అయ్యో ఈ సూట్ ఎక్కడిదిరా చుంచు మహమ్మదవా? లాండ్రీ నుంచి ఎత్తుకొచ్చాను. అయ్యో లాండ్రీ నుంచి ఎత్తుకొచ్చావా? మరి ఆ సిగరెట్ పెట్టా రోడ్డు మీద కనబడితే తీసి జేబులో పెట్టుకున్నాను. ఎన్ని తెలివితేటరా నీకు. ఓ పని చేయరా, ఆ మేడ నుంచి ఒక్క దూకురా. నీ అమ్మ కడుపు మాడ నాశనం చేసావు కదరా. 100 రూపాయలకి నాశనం అయిపోయాను కదరా. నీ పాడగట్ట నీ తద్దిన బెట్ట ఈ ఫేసుకు టోపీ ఒకటి పుచ్చుకోని నన్ను సర్వనాశనం చేసావు కదరా. ఏమిటండి గొడవ? మీకేమన్నా సినిమాకి ఫైనాన్స్ కావాలా? ఏరాయ్ ఏంటి నీకు లోపలికి తీసుకెళ్లి టిఫిన్ పెట్టించాలా? పాన్ జరదా పాన్ ఓన్లీ 555. బ్రేక్ఫాస్ట్ పెంచగద వల్లారా. అసలు మీకు నేను ఎలా కనపడుతున్నానో ఎలా కనపడుతున్నానో మీకు. వాడికో టోపీ నీకో సూట్ కేసు నన్ను కాల్చు తింటానికి వచ్చారు కదా. పుచ్చుకోగల చంపేస్తాను. ఎలా కొడుతున్నారు? మరి ఎలా కొట్టుకుంటామయ్యా? ఆయన పెద్ద ఫిల్మ్ ఫైనాన్షియర్, 100 సినిమాలకు పైగా ఫైనాన్స్ చేశారు. ఆయన ఫైనాన్షియరా? అంటే నేను పిచ్చి వెదవకి పెట్టి ఫైనాన్స్ ఎందుకు కొట్టానా? బావా కాఫీ. థ్యాంక్ యూ చెల్లెమ్మా. చెల్లెమ్మనా? అదేమిటి బావా? అవును భారతి, నా మనసులో ఉన్న మాట ఉపోద్ఘాతాలు ఊకతంపుడు లేకుండా సూటిగా చెప్పేస్తున్నాను. నేను పక్కింటి దీపికను ప్రేమిస్తున్నాను. పెళ్ళంటూ చేసుకుంటే తన్నే చేసుకుంటాను. అలాగా? ఉమ్. దీపిక చాలా అదృష్టవంతురాలు బావా. పోన్లే, అల్లా వచ్చి మామ రాసిన చిరిగిన విస్తరి నవల్లోలాగా నా ప్రేమ నీకోసం త్యాగం చేస్తాను బావా. చేసుకో, దీపికనే చేసుకుని సుఖపడు. దీపిక గురించి కొన్ని వివరాలు కావాలి భారతి. వివరాలంటే లావు ఎత్తు ఇలాంటివా? కాదు, ఇష్టాలు నచ్చే విషయాలు ఇలాంటివి. వాటి గురించి నాకు పెద్దగా తెలియవు బావా. కానీ దీపిక్కి తల్లిదండ్రుల మాట అంటే వేదవాక్కు. తల్లికి ఇష్టమని భరతనాట్యం నేర్చుకుంటోంది. అలాగా? దీపిక తల్లికి భరతనాట్యం అంటే ఇష్టం అన్నమాట. మరి తండ్రి గారికి? ఆయన ఎప్పుడు కోపంలో కథകളి చేస్తుంటాడు కదా, బహుశా అదంటే ఇష్టమేమో. కాదు బావా, ఆయనకి ఫోక్ డాన్స్ అంటే చాలా ఇష్టం. ఆహా. ఆ ప్రోగ్రామ్స్ కూడా వెళ్తుంటారు. ఇంకా జాతకాలు చెప్పేవాళ్ళన్నా మహా పిచ్చి మావయ్యకి. చాలా థ్యాంక్స్ భారతి, మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చావు. నమస్కారం మాస్టర్. నమస్కారం అండి. నాకు ఫోక్ డాన్స్ కొంత వచ్చండి. ఇదివరకే నేర్చుకున్నాను. ఐసి. ఇప్పుడు ఇంకా నేర్చుకునే ఓ 10 రోజుల్లో ప్రోగ్రామ్ ఇవ్వాలనుకుంటున్నాను. డబ్బు మీరు అడిగినంత ఇస్తాను. ఆ ఏర్పాటు చేయగలరా? హలో సార్. కూర్చోండి. ఏమిటి ఓవర్ టైం చేస్తున్నారా? కొద్ది పని మిగిలిపోయింది సార్. క్యారీ ఆన్ విత్ ద జాబ్. ఇవాళ 10వ తారీఖు అని మీకు గుర్తు చేద్దామని వచ్చాను. గుర్తుంది సార్. మన గడువు ఇంకో 20 రోజుల్లో ఉంది. గుడ్. ఓడిపోవటానికి సిద్ధమవుతున్నారుగా? లేదు సార్, గెలవడానికి రెడీ అవుతున్నాను. చూశారండి అయ్యా, ఇది భాగ్యరేఖ. చాంతాడంతటి మందాన చెప్పు చుక్కొట్టినంత దృఢంగా కనిపిస్తోంది తమ హస్తంలో. నమస్కారం అండి. అయ్యా, ఆకస్మిక ధనలాభం ఏమన్నా ఉందేమో గట్టిగా చూసి చెప్పండి. అయ్యో లాకే మహాప్రభో, చూడండి ఇటు చూడండి. చంద్రుడికో నూలు పోగులాగా ఈ చిరుకానికి స్వీకరించండి. అయ్యా, 3 గంటల కంఠశోషకి ఈ మాత్రమేనా? ఆహా. ఇది కూడా ఉంచండి. మరి వెళ్ళొస్తానండి. శుభం. శుభం. ఇదిగో చాప తొట్లాగా ఇక్కడ పడుకున్నావులే. నమస్కారం సార్. మీకు ఇన్విటేషన్ ఇద్దామని 3 గంటల క్రితం వచ్చాను సార్. తెలియకుండానే నిద్ర పట్టేసింది. అలాగా? మా అసోసియేషన్ తరఫున రేపు చిన్న కార్యక్రమం ఏర్పాటు చేశాం సార్. దానికి మీరు మీ అమ్మాయి గారు తప్పకుండా రావాలి.
ఇదిగోండి సార్ రేపా ఆ. ఏం కార్యక్రమం ఏర్పాటు చేశారు?